నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కొడాలి నానేనా లేకుంటే ఆర్కే రోజానా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గన్నవరం కేంద్రంగా ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూ కబ్జాలతో పాటు బెదిరింపులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి అమలవుతుందని ఆరోపణలు చేస్తుంది. నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అన్న ప్రచారం నడుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం రూటు మార్చినట్లు కనిపిస్తోంది. నెక్స్ట్ టార్గెట్ అనంతపురం అన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పోలీసుల వైఖరి ఉంది. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా మెరిశారు గోరంట్ల మాధవ్. అప్పటి వరకు పోలీస్ శాఖలో ఆయన ఒక సిఐ. కానీ ఒక వ్యూహం ప్రకారం జేసీ దివాకర్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సైతం పోలీస్ పవర్ చూపించారు. సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. పోలీస్ శాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే ఏ దూకుడుతో ఎంపీగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అదే దూకుడుతో ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఒక వీడియోతో అడ్డంగా బుక్ అయ్యారు. ఏ స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చారో అదే స్థాయిలో పతనం అంచుకు చేరుకున్నారు. ఒక అశ్లీల ప్రవర్తనతో తన రాజకీయ జీవితానికి తనకు తానే చరమగీతం పాడుకున్నారు. కనీసం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. అయితే గౌరవప్రదమైన పోలీస్ శాఖలో తన వృత్తిని ప్రారంభించి రాజకీయాల్లో అడుగుపెట్టారు గోరంట్ల మాధవ్. కానీ అంతకు మించి అగౌరవాన్ని మిగుల్చుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. అయితే ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అయితే తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో మాధవ్ కు ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దూకుడుతనం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఒక మైనర్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి నోటీసులు అందుకున్నారు గోరంట్ల మాధవ్. అప్పట్లో గోరంట్ల మాధవ్ వీడియోకు అడ్డగోలుగా సమర్థించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అప్పట్లో ఒక మైనర్ పట్ల అడ్డగోలుగా మాట్లాడారని అప్పటి మహిళా కమిషనర్ చైర్పర్సన్ బాసిరెడ్డి పద్మ తాజాగా ఫిర్యాదు చేశారు. ఇక దీంతో ఏపీ పోలీసులు గోరంట్ల మాధవ్ కు నోటీసులు అందించారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఇక దీంతో వల్లభనేని వంశీమోహన్, పోసాని కృష్ణమురళి సరసన గోరంట్ల మాధవ్ చేరినట్లు అయింది. ఇక రెడ్ బుక్ లో నెక్స్ట్ టార్గెట్ ఆయనేనని తేలింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.